श्रीमते रामानुजाय नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। మనకి శ్రావణ మాసం ప్రారంభమైంది ఇవాళ నుంచి. చాలా శుభమైన రోజులు అన్నీ కూడాను, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజులు. లక్ష్మీ అమ్మవారికి ఎప్పుడైతే ప్రీతికరమైన రోజులు అయ్యాయో నారాయణమూర్తికి కూడా ప్రీతికరమైన రోజులే ఇవి. అందువల్ల రేపటి నుంచి, అంటే ఇవాళ శ్రావణ మాసం ఇవాళే ప్రారంభమైన రేపటి నుంచి అమ్మవారి సంబంధించినటువంటి ఏదైనా ఒక, లక్ష్మీ అమ్మవారి సంబంధించినటువంటి ఏదైనా ఒక అనుష్ఠానం, పారాయణో జపమో ఇంకోటో చేద్దామని ఆలోచన కలిగి, అయితే రామాయణం అంటే రామాయా అయనం సీతాయాశ్చరితం మహతు అని వాల్మీకుల వారు అంటారు. రామాయణం అంటే రాముడి కథ అని మనం అందరం అనుకున్నప్పటికీ సీతాయాశ్చరితం మహతు, రామాయణం అంటే సీతాదేవి కథ అని చెప్పారు వాల్మీకుల వారు. అది దృష్టిలో పెట్టుకొని సరే సీతాదేవికి సంబంధించిన రామాయణం కాబట్టి రామాయణం పారాయణ చేద్దామా అని ఆలోచన కలిగింది. అయితే మొత్తం రామాయణం చేయడానికి మనకి సమయం సరిపోకపోవచ్చు, అవకాశం దొరక్కపోవచ్చని సరే అన్ని సర్గల్లోకి కూడా ఫలవంతమైంది, సారవంతమైంది సుందరకాండ ఉంది కనుక దాని పేరే సుందరకాండ, అందమైనటువంటిది. ఆ సుందరకాండ పారాయణ చేద్దామని ఆలోచన కలిగి రేపటి నుంచి సుందరకాండ పారాయణ చేద్దామని ప్రారంభిస్తున్నాం. రేపటి నుంచి అవకాశం ఉన్నవారు అందరూ కూడా పారాయణలో పాల్గొనండి. అయితే పారాయణ జరుగుతున్నంతసేపు కూడా లైవ్ ఇస్తాం, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ లైవ్ ఇస్తాం. దాంతోపాటు మీరు ఫాలో అవ్వచ్చు. లేదు అలా కాదండి, ప్రత్యేకించి ఒక గ్రూపులా కూడా, మొన్న భగవద్గీత మనం చేసుకున్నట్టు గ్రూపులా కూడా ఏర్పాటయ్యి అందులో కూడా చేద్దామంటే అలా కూడా చేద్దాం. నా ఫోన్ నెంబర్ అది మీకు ఇస్తాను, దానికి మీరు మెసేజ్ పెడితే ఒక గ్రూప్ తయారు చేయడం, ఆల్రెడీ గ్రూప్ తయారై ఉంది భగవద్గీతకి, అందులోనే యాడ్ చేసుకొని మనం ఆ గ్రూప్నే కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా కొత్త గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం సుందరకాండ పారాయణ ప్రారంభిస్తాం అనుకున్నాం కదా. సుందరకాండ రామచంద్రమూర్తి తాలూకు సౌందర్యాన్ని బాగా వర్ణించింది కనుక సుందరకాండలో ఆ కాండకి సుందరం అని పేరు వచ్చింది. ఇంకొక విశేషం ఏంటంటే ఆచార్యుల గురించి ప్రధానంగా చెప్తుంది సుందరకాండ, గురువుగారి గురించి ప్రధానంగా చెప్తుంది. అంటే ఆచార్య పురుషుడు అంటే హనుమంతుడు, హనుమత్స్వామి, ఆయన ఆచార్యులతో పోలుస్తారు. ఆచార్యులు ప్రయాణం చేసి ఎవరు భగవంతుడు యందు ఆభిముఖ్యంగా ఉన్నారు అని అలా వెతుకుతూ ఈ సమస్తమైన జీవులలో సీతాదేవి అంటే జీవస్వరూపం, సీతాదేవిని వెతికి రామచంద్రమూర్తికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఇగో పలానా జీవుడు నీ గురించి ఆర్తి చెంది ఉన్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నాడు, నిన్ను పొందాలనుకుంటున్నాడు అని తెలియపరుస్తారు. ఆచార్యులు కూడా అదే చేస్తారు. అందరిలోని కొంచెం భగవంతుడి వైపు ఆభిముఖ్యంగా ఉన్న వాళ్ళని ఎంచి భగవంతుడికి సిఫారసు చేస్తారు, రికమెండ్ చేస్తారు ఆచార్యులు. హనుమంతుడు ఆచార్య పురుషుడు, అందువల్ల అటు ఆచార్య పురుషుణ్ణి మనం ఆచార్యుల ఆజ్ఞతో మనం అనుసంధానం చేసుకోవడం అవుతుంది. సీతాదేవి లక్ష్మీదేవికి సంబంధించింది, సీతాయాశ్చరితం మాతని కదా అనుకున్నాం, లక్ష్మీదేవి చరిత్రాన్ని కదా అనుకున్నాం రామాయణం. అందువల్ల రెండు రకాలుగానే కలిసి వస్తుంది అని చెప్పి సుందరకాండ పారాయణ చేద్దామని సంకల్పం. సుమారు 7 ఉదయం అయితే మా ఆచార్య సాంప్రదాయంలో సాయంత్రం పూట రామాయణం చేయడం అనేది చేయడం లేదు, ఉదయం పూట మాత్రమే పారాయణ చేయడం ఉంటుంది. అయితే ఉదయం పూట ఎలా అండి, మరి ఆఫీసులు స్కూల్స్ ఇవి అవి అంటే మరి ఎలా, మరి ఏదో అవకాశం చూసుకొని పాల్గొందరు, కానీ తర్వాత లైవ్ వస్తుంది కనుక తర్వాత అయినా దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. సుమారు ఉదయం 7:45 కానీ 8 గంటలకు కానీ ప్రారంభించి ఒక గంటన్నర పారాయణ. ఎన్ని రోజులు అంటే 12 రోజులు పెట్టుకుంటున్నాం పారాయణ. 11 రోజులు పారాయణ చేసి చివరి రోజు 12వ రోజు పట్టాభిషేకం చేసుకునేలాగా ఆలోచన అనమాట. అంటే రేపు ప్రారంభిస్తే సుమారు 6వ తారీఖు వరకు 11 రోజులు, అంటే ఆగస్టు 6వ తారీఖు 11 రోజులు, ఆగస్టు 12వ తారీఖు పట్టాభిషేక సర్గ విన్నపం చేసుకుంటాం మనం. చెప్పాను కదా, దాని పేరే సుందరకాండ. రాముడి వార్త సీతాదేవికి తెలియడం వల్ల సీతాదేవికి ఆనందం కలిగింది కనుక సుందరకాండ అయింది. సీతాదేవి వార్త రామచంద్రమూర్తికి తెలిసింది కనుక ఆయన ఆనందమూర్తి అయ్యాడు కనుక అందువల్ల సుందరకాండ అయింది. ఆచార్య అభిమానం, ఆచార్యులకు గొప్పతనాన్ని చెప్తోంది కనుక సుందరకాండ అయింది. ఇలా అనేక రకాలుగా చెప్తారు. సుందరో మారుతి, సుందరి సీత,
సుందరో రాఘవ అని చెప్పి చెప్తారు. అందువల్ల సుందరకాండ పారాయణ రేపు ప్రారంభిస్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనడానికి చూడండి. లైవ్ వస్తుంది, లైవ్తో పాటు మీరు పారాయణ చేయొచ్చు. అలా కాదు గ్రూప్గా ఏర్పాటు చేద్దామన్నా ఇటు గ్రూపులోని ఒక గూగుల్ మీట్ లాంటి దాన్ని ఏర్పాటు చేసుకొని అలాగా జరుగుతూ ఉంటుంది, లైవ్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు నా ఫేస్బుక్లో ఒక ఇది పెట్టాను, భగవద్గీత పారాయణప్పుడు నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీ అవకాశం తెలియపరిస్తే అందులో యాడ్ చేస్తాను. గ్రూప్లోని పారాయణ అవుతూ ఉంటుంది, ఒకేసారి గ్రూప్లోని ఇటు లైవ్లోని కూడా, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ లైవ్లో కూడా అంటే పారాయణ జరుగుతూ ఉంటుంది, అది లైవ్ ఇస్తామన్నమాట. ఆన్లైన్లో పారాయణ చేయడం అని కాదు, పారాయణ చేస్తూ ఉంటాం, దాన్ని లైవ్ ఇస్తూ ఉంటాం. మరింత ఇదిగా పాల్గొనాలనుకున్న వారు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. చాలా సంతోషం. స్వస్తి. నా ఫోన్ నెంబరు 9493475802 9493475802. ఈ నెంబర్కి మీరు ఒక మారు వాట్సాప్ చేస్తే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. కంపల్సరీ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఎంత మాత్రం నియమం లేదు. ఫేస్బుక్లోని, యూట్యూబ్లోని మొదలైన వాటిలో ఏదో ఒక దాంట్లో లైవ్ వస్తుంది కనుక లైవ్తో పాటు పాల్గొనవచ్చు, లేదా ఆ లైవ్ తర్వాతైనా వీక్షించవచ్చు, లేదు గ్రూప్లో కలిసి గ్రూప్తో పాటు చేయొచ్చు. ఇది ఆన్లైన్ పారాయణ అని నా ఉద్దేశం కాదు. పారాయణ చేస్తూ ఉంటాం, అది లైవ్ ఇస్తూ ఉంటాం అన్నమాట, అది ఉద్దేశం. స్వస్తి.